ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజుగారు తన పుట్టినరోజు వచ్చింది. ప్రజలందరికీ ఏదో ఒకటి హెల్ప్ చేయాలనుకొని బస్తాలు బస్తాలు వజ్రాలు, వైడూర్యాలు, గోమేతకాలు, ముత్యాలు, పగడాలు ఇలా అన్ని బస్తాలు తీసుకొచ్చి పెట్టి ప్రజలందరినీ రప్పించారంట. రప్పించి మీకు కావాల్సినవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క గుప్పుడు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారంట. ఎవరికి ఏది కావాలో అది ఒక గుప్పుడు తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అయితే ఆ ఊర్లో ఒక అతను దేవుని పైనే ఆధారపడతాడంట. మనుషుల మీద ఎప్పుడు ఆధారపడ్డాడు. మనుషుల మీద ఆధారపడకుండా తను దేవునితో జీవించటం వల్ల తను అందరూ తనని ఎక్కిరిస్తూ ఉంటారంట. అస్తమాను దేవుడి దయ, దేవుడి కృప, దేవునితోటే నేను ఉంటాను అంటా ఉంటావు, నీ దేవుడు నీకేం చేశాడు అది ఇదని ఎక్కిరిస్తూ ఉండేవారంట. అయితే తను కూడా ఆ ఊర్లోనే ఉన్నారు కాబట్టి అందరితో పాటు రాజుగారు రమ్మన్నారని వచ్చాడంట. అయితే అందరూ లైన్లో అటు ఇటు వెళ్తున్నారంట. రాజుగారి దర్బార్లో కూర్చొని ఉన్నారు. ఆయన అందరూ గుప్పులతో తీసుకోవటం చూసాడంట. అయితే మధ్యలో నిలబడ్డాడంట. ఏం చేయాలని నిలబడి అలా నిలబడి ఉంటే అందరూ ఊర్లో వాళ్ళు, అరే దేవుడు ఎలా ఇస్తాడు రా, చూడు రాజుగారు ఇస్తున్నారు, తీసుకోరా మాతో పాటు వచ్చి అనేసి ప్రతి వాళ్ళు అంటున్నారంట. అంటుంటే మీరు తీసుకొని వెళ్ళండి, నా దేవుడే నాకు ఇస్తారులే అంటున్నాడంట. అంటే అరే అలా కాదురా, అందరూ ఒక గుప్పుడు తీసుకొని వెళ్ళమన్నారు కదరా, మనకి పండగ తినమురా, ఈరోజు పండగ చేసుకుందాం రా అనేసి ప్రతి వాళ్ళు అంటున్నారంట. తను మాత్రం అలా నిలబడి చూస్తుంటే రాజు పిలిచాడంట. ఏంటి ఒక్కడవే నిలబడి చూస్తున్నావు అని పిలిచాడంట. పిలిస్తే నువ్వు కూడా నీకు కావాల్సింది తీసుకోవచ్చు కదా అంటే, మాట ఇచ్చి తప్పరు కదా అన్నాడంట. అంటే తప్పను అంటే రాజు చేయి పట్టుకొని నాకు ఈ చెయ్యే కావాలన్నాడంట. అనగానే అరే చెయ్యి అడుగుతున్నావేంట్రా అంటే, రాజా నేను చెప్పినట్టు వినండి, నాకు ఈ చెయ్యి కావాలి, మీరు మాట ఇచ్చి తప్పనన్నారు కాబట్టి నాకు ఈ చెయ్యే కావాలన్నారు. సరే నేను మాట ఇచ్చి తప్పను, ఇదిగో నా చెయ్య, నేను నీకు ఈ రోజంతా నేను నీకు కావలసినవన్నీ చేసి పెడతాను అన్నా. అంటే అయితే రాజదండంతో ఒక్కసారి తీసుకెళ్ళిన వారందరినీ వెనక్కి తీసుకొచ్చి అందులో వేసామని చెప్పండి అన్నారు. అరే అది న్యాయం కాదు కదా అంటే, లేదు లేదు మీరు న్యాయమే చేస్తారు, చూడండి మీరు న్యాయం ఎలా చేయాలో చూపిస్తాను అని అంటే, సరేనని రాజుగారు అందరి గుప్పుల్లో తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేసామన్నారంట. అరే వీడు మన కొంప ముంచేట్రా, మనం తీసుకుందాం అనుకునే కూడా తీసుకోలేకుండా చేశాడు అనుకొని అందరు గుప్పులతో ఎందులో తీసుకున్నారో అందులో తీసుకొచ్చి వేసేసారంట. ఏ ఒక్కటి పాడేయకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి వేశారంట. అప్పుడు రాజుగారిని, అయ్యా ఈ రోజంతా నాదే అన్నారు కదా, పదండి మా ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ బస్తాలకి డబ్బలు బస్తాలు కావాలయ్యా అన్నాడంట. అంటే అరే తెప్పించండి రా బస్తాలు, ఈ రోజంతా వీడికి నేను ఉండాలి, అన్ని తెప్పించండి అని మళ్ళీ అన్ని రకాల బస్తాలు తెప్పించారంట. అన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ ఇంటికి రాజుగారికి కుర్చీ వేసి కూర్చోబెట్టి సంచులన్నీ పెట్టాక ఊళ్ళో ప్రజలందరినీ దండారు వేపించి రప్పించారు. రప్పిస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఏంటి రాజుగారు ఏంటి ఎక్కడ ఉంటాం ఏంటి, ఎక్కడ ఇన్ని బస్తాలు ఉంటాం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారంట. ఇప్పుడు చెప్పాడంట, రాజుగారు ఇస్తే ఒక్క గుప్పులే ఇస్తారు, నా దేవుడు ఇస్తే 2 గుప్పులు ఇస్తారు. రాజుగారితో ఏమని చెప్పారు, ఎన్ని బస్తాలు ఉన్నాయి అన్ని డబల్ చేయండి, డబల్ చేసి తెప్పించమన్నాడు కదా. ఇప్పుడు తను అంటాడంట, నా దేవుడు ఇస్తే 2 గుప్పుల నిండా ఇస్తారు, రండి మీకే కావాలో అవి 2 గుప్పిళ్ళతో పట్టుకెళ్ళట అన్నారట. రాజుగారు సంతోషపడుతున్నాడంట. ఎందుకంటే నేను ఒక చేతితోటే తీసుకోమన్నా, ఈయన 2 చేతులతో సంతోషంగా తీసుకోమంటున్నాడు, ఆశీర్వాదాలన్నీ నాకే ఇస్తున్నాడు అని.
అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ 2 గుప్పులు పెట్టారంట. అందరూ వచ్చి 2 గుప్పులు చొప్పున ఊరంతా తీసుకెళ్లారంట. అక్కడ సైనికులు ఆతృతతో చూస్తున్నారంట. అప్పుడు రాజుగారు మీరు కూడా తీసుకోవచ్చు అన్నారంట. అప్పుడు సైనికులు కూడా అందరూ తీసుకున్నారంట. ఇప్పుడు ఇంకా మిగిలిన్నాయంట. మిగిలింటే రాజుగారు అన్నారంట, ఈ రోజంతా నీదే అన్నా కదా, నువ్వు కూడా నీకు నచ్చినన్ని తీసుకోవచ్చు అంటే, రాజా నువ్వు మా ఇంటికి రావటమే నాకు గొప్ప విషయం. ఇప్పుడు నీ ఎదురుగా నేను 2 గుప్పెళ్ళు నా దేవుడు పంచాడని ఘనంగా పంచటమే నాకు గొప్ప విషయం. నాకు ఇందులో ఏ ఒక్కటి వద్దు రాజా అన్నాడంట. రాజుగారు సంతోషపడిపోయాడంట. ఇంత దాతృత్వం నీలో ఉంది, నువ్వు ఏ దేవుడినయ్యా నమ్ముతున్నావు అంటే, నేను జీసస్ని నమ్ముతున్నా. ఆయన ఎదుటి వారికి పెట్టమన్నాడు కానీ ఎవరి దగ్గర ఆశించొద్దు అన్నాడు. అందుకే నీ దగ్గర నేను ఆశించాలనుకోలేదు అని. అప్పుడు రాజుగారు ఒకటే అన్నారు, నేను కూడా ఎవరి దగ్గర ఏది ఆశించను, అందరికి పెట్టాలనుకునే మనస్తత్వమే నాది కూడా. కానీ నీ అంత దాతృత్వం నాకు లేదు. రాజ్యాల్లో ఎందరో తెచ్చిస్తూ ఉంటారు, ఏవేవో తెచ్చిస్తూ ఉంటారు. వద్దని చెప్తే బహుమతులు అంటారు. నేను తీసుకోకపోతే వాళ్ళు బాధపడతారు. వాళ్ళకి ఎన్ని ఇచ్చినా నేను తీసుకున్నదే నాకు ఎక్కువ అనిపిస్తుంది. అందుకే ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి అన్నీ పనిచేయాలనుకున్నాను. కానీ నువ్వైతే పేదవాడిగా ఉన్నావు, ఏమి ఆశించట్లా. నీ దేవుడు చాలా గొప్పవాడని రాజు పొగట్టడం మొదలుపెట్టాడంట. పొగట్టడం మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ ఒక్కసారి నిలబడండి అంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు రాజుగారు చెప్పారంట, ఇన్నాళ్ళు మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో నాకు తెలియదు. ఈ రోజు నుంచి తినే దేవుణ్ణి కొలుస్తున్నాడో మీరు కొలవండి. అప్పుడు ఎదుటి వారి మీద ఆశపడకుండా మీరు జీవిస్తే నా రాజ్య పరిపాలన చాలా బాగుంటది. నేను రాజును కాబట్టి ఈ చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా మార్చబడతాయి, మీరందరూ మారాలి అని చెప్పాడంట. చూసారా, ఒక్క విత్తనమే అక్కడ ఉన్నది, కానీ ఆ ఊరంతా మార్చడానికి ఒక్క మాట సరిపోయింది. ఇప్పుడు ఆ రాజుగారు చెప్పిన మాట అందరూ తూజా తప్పక పాటించాలి. ఎందుకంటే రాజ్య అధికారంలో ఉన్నప్పుడు ఒక ముద్ర వేసినప్పుడు వారందరూ పాటించాల్సిందే. ఆనాడు దానియేలుని దేవుడు సింహాల్లో బోనులు వేసినప్పుడు ఎలా దేవుడు రక్షించాడో, ఈరోజు తినకి కూడా ఒక ఆలోచన ఇచ్చి ఊరంతా మారేలాగా ఒక్కొక్కరిని మార్చట్లేదు ఇక్కడ. ఇప్పుడు మనమైతే ఒక్కొక్కరికి సాక్ష్యం చెప్పి ఒక్కొక్కరిని మార్చాలి. ఇప్పుడు దేవుడు తనకిచ్చిన ఆలోచన బట్టి ఆ ఊరంతా మార్చడానికి ఒక అవకాశం వచ్చింది. ఊరంటే మనలా కాదు కదా, దేశం కదా, రాజులు పరిపాలించేది దేశాలని కదా. అంతటి భాగ్యం అతనికి దక్కేలా చేశాడు దేవుడు. అతను పేదవాడే కావచ్చు, డబ్బు లేనివాడే కావచ్చు, కానీ దాతృత్వంలో రాజుకు మించిపోయి ఉన్నాడని రాజే ఘనంగా పలుకుతున్నాడు. అంటే మనం ఎలా ఉండాలంటే, మనం తండ్రి బిడ్డలం, మనం కూడా అలాగే ఉండాలి. మనసారా ఏది చేసినా అది దేవుడు సంతోషంగా స్వీకరిస్తున్నారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు సరిపోతున్నాయి. ఆయన ఇంకేమీ ఆశించట్లా. నువ్వు కృతజ్ఞత చెప్పంగానే ఆయన ఉప్పొంగిపోతున్నారు. ఇప్పుడు ఆయన అక్కడ దాతృత్వంతో నాకేమీ వద్దు రాజా అంటే దేవుడు పైనుంచి సంతోషపడుతూ ఉన్నాడు. ఇంత మందిని ఆయన రాజు ఒక్కడనే మార్చాలి అని కోరుకున్నాడు దేవుడు. ఇప్పుడు రాజు మార్చబడబట్టి ఆ దేశం అంతా మార్చబడింది. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన అధికారులు, మన ప్రధానులు, మనం మనల్ని ఏలే వారందరూ మార్చబడాలని కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరుగా మారితే మన దేశం నిజంగా ఉన్నతమైన దేశంగా మార్చబడింది. అలాగే దేవుడి రాజ్యానికి అనేక మందిని సిద్ధపరచబడిన వారం అవుతాం. ఇప్పటి నుంచి మనం ప్రార్థన చేసేటప్పుడు మన దేశం, మన రాష్ట్రం, మన పట్టణాలు,
మన వీధి ప్రజలు, మనమున్న చోట ఉన్న ప్రజలు అందరూ మారాలని ఎప్పుడు ప్రార్థించేవారుగా మనం ఉన్నాం. మనం క్రైస్తవులం అని చెప్పుకోవటం కంటే క్రీస్తు బిడ్డలం కాబట్టి, ఆయన పోలికగా ఉండాలి కాబట్టి, ఆయన వల్లే ఆలోచించి ఆయనలా మనం ప్రవర్తించాలి. సాత్వికులై ఉండటము అంటే మన వాళ్ళే మనల్ని తిడుతున్నా మౌనంగా ఉండటం, మన వాళ్ళే మనల్ని గసురుకుంటున్నా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. అది బాధనిస్తుంది. అది గుండెల్లో సూదులు గుచ్చినట్లుగా ఉంటాయి మాటలు. కానీ అవి మనం సంతోషంగా స్వీకరించాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆ ఊర్లో ఎంత మంది పొడుచుంటారో కదా సూదుల్లాగా. దేవుడు ఏమి ఇచ్చాడురా, అదే ఇచ్చాడా, ఇది ఇచ్చాడా అని. ఇప్పుడు వాళ్ళందరూ అతని వంక చూసి తినవల్లే మనకి 2 గుప్పుల ఆస్తి దక్కింది కాబట్టి, వజ్రాలు వైడూర్యాలంటే ఆ రోజుల్లో ఘనమైన పాత్రలు కదా. ఇప్పుడు అసలు మనం కొనుక్కోలేము, పెట్టుకోలేము అనుకోండి. అందుకని దేవుడు ఇచ్చేటప్పుడు ఏదైనా ఘనంగానే ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ఒక చిన్న ఆలోచనే ఇచ్చాడు. చూసారా ఎంత ఘన చరిత్ర వచ్చిందో. ఇలా మనం ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటే ఇతరులకి సహాయం ఏ విధంగా చేసామన్నది కాదు, ఒక మాట ద్వారా కూడా సహాయం చేయొచ్చని ఈ స్టోరీలో మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఈ స్టోరీని అనేకులకు పంచండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.